అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమలాపురం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిడబ్ల్యూసీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ మాజీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం హాజరయ్యారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే జీరాంజీ పథకాన్ని ప్రవేశపెట్టిందని విమర్శించారు। గాంధీ పేరును కాగితాలు, బోర్డులు, పుస్తకాలలో లేకుండా చేయవచ్చు గాని ప్రజల మనస్సుల్లో నుంచి ఎప్పటికీ తొలగించలేరని స్పష్టం చేశారు। పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలి పర్యటనను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। ఈరోజు మా కాంగ్రెస్ కార్యకర్తలతో, కాంగ్రెస్ నాయకులతో మాట్లాడడానికి రావడం జరిగింది। రుద్రరాజు గారు సిడబ్ల్యూసీ మెంబర్, అదేవిధంగా మా శ్రీనివాస్ గారు డీసీసీ అధ్యక్షులు, ఇంకా నియోజకవర్గం కోఆర్డినేటర్లు, సీనియర్ నాయకులు అందరూ కూడా ఈరోజు మేమందరం కూడా కలిసి ఆర్గనైజేషన్ కాంగ్రెస్ పార్టీ సంఘటన ఏ రకంగా సిస్టమేటిక్గా దీన్ని గ్రామాల వరకు విస్తరింపచేయాలి అనేటువంటి అంశం మీద జిల్లాలో ఒక 10-15 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఎవరైతే జిల్లా అధ్యక్షులు కానీ కోఆర్డినేటర్స్ అసెంబ్లీలో పోటీ చేశారో వారు, ఇంకా పీసీసీ సభ్యులు, ఏఐసీసీ సభ్యులు, ఏఐసీసీ ఆఫీస్ బేరర్స్ కలిపి 15 మంది అవుతున్నారు। వారందరూ ఒక జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాలన్నీ కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకొని అందరూ కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేస్తారు। రాజ్యంలో పేదరికాన్ని పారద్రోలాలని ప్రపంచంలోనే ఇంత పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రాము, లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రోగ్రాం వేరేది ఎక్కడా లేదు। అది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం। దాన్ని ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేయాలని బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, సంఘ పరివార్ కానీ గాంధీ గారిని చంపినటువంటి గాడ్సే పేరు వచ్చే విధంగా వాళ్ళు పెట్టింది జీ రామ్జీ అంటే దాంట్లో ఎక్కడైనా జీ రామ్జీ అంటే గాడ్సే పేరు స్ఫురించే విధంగా పెట్టినటువంటి పథకం ఇది। దాంట్లో మనం ఒక రైట్గా ఇచ్చాం, హక్కుగా, ఇందాక పెద్దలు చెప్పారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, లేకపోతే ట్రైబల్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఒక రైట్ బేస్డ్ పాలిటిక్స్ శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రజలకి హక్కును కల్పించింది।